సిద్దిపేట జిల్లాలో గాలి దుమారం, జోరు వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు మండలాల్లో రాత్రి భారీ వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధాన్యం రాసుల చుట్టూ నీళ్లు చేరాయి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రైతులు. నెల రోజుల వరి కోసి ఇక్కడికి ఐపీకి సెంటర్ తెచ్చి 20 రోజులు అవుతుంది. సంచులు నింపి 15 రోజులు అయింది. 15 రోజుల నుంచి రోజు రేపు మాపు అంటారు. ఒడ్లు పోతలేవు, కాంట అయితే లేవు. వాళ్ళని అడిగితే ఇవాళ ఆగు రేపు ఆగు అని చెప్తారు. అట్లా జరుపుకుంటూ పోతారు. నిన్న రాత్రి వర్షాలు పడి మొత్తం నీళ్ళపాలైంది. మరి ఐకేపీ సెంటర్ వాళ్ళ నిర్లక్ష్యమా ఎవరిదో మనకైతే తెలియదు. కానీ ఇలా గవర్నమెంట్ తొందరగా పోయేటట్టు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నెల రోజులు ఒడ్లు వచ్చి 15 రోజులు కాంటాయి. ఒడ్లు ఒక లారీలు వస్తలేవు, ఏది అయితే లేదు. రైతు ఎత్తింది, ఏది ఎత్తింది, మా బతికే రోడ్డు బతికైపోతుంది. ఈ ఎందుకు లక్షల పెట్టుబడి పెట్టి ఏం సంగతి అమ్మేది? ఇట్లా ఏం అధికారులు ఏం కథో, మీరు ఏం చేస్తుండ్రో ఏం కథో మీకే ఎరుకుండాలి. నోటికాడికి వచ్చిన బుక్క తిందామంటే తడిచే నాలపాలు కాబట్టి ఎట్లా బతాము, ఏం తినాలి? తడిచినాక ఎట్లా బతాము? ఈ తిరిగి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నాలపాలు అయిపోయాయి. మా బతుకులలో ఏమన్నా ఉన్నదా? మట్టే కానీ ఏం లేదు. వెంటనే గవర్నమెంట్ మీకు మీ దయ వలన మీరు మన్నించుండ్రి, ఈ ఒడ్ల కొనుగోలు చేయండి. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇట్లా లారీలో మా రైతు బతకొద్దా? మీకు వద్దా ఇది?